రాష్ట్రాలకు కేంద్రం ఏమిస్తలేదని జనం ముందుకొచ్చి రుజువు చేస్తారా మీరు? రాష్ట్రాలకు కేంద్రం ఏమిస్తలేదని జనం ముందుకొచ్చి రుజువు చేస్తారా మీరు? ప్రతిపక్షాల ఓ నాయకులారా, కేంద్రం ఏమిస్తుందో చెప్తా వింటారా? రాష్ట్రాలకు కేంద్రం ఏమిస్తలేదని జనం ముందుకొచ్చి రుజువు చేస్తారా మీరు? ప్రజలంతా కరోనా వచ్చి పిట్టలోలే చేస్తుంటే ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చి ప్రాణాలు పోయలేదా? కరోనా వచ్చి జనమంతా ఆకలితో అలమటిస్తే ఉచిత రేషన్ బియ్యం ఇచ్చి కడుపులను నింపలేదా? రుణమాఫీ పథకంలో కేంద్రం నిధులు ఇస్తలేదా? ప్రతి కారుకు రైతులకు డబ్బు బ్యాంకులేస్తలేదా? 24 గంటల కరెంటు అందించుటకు ఐపీడీఎస్ స్కీము కింద కేంద్రం నిధులు ఇస్తలేదా? జల్ జీవన్ మిషన్ ద్వారా నల్లాలతో త్రాగునీరు ఇంటింటికి ఇచ్చుటకు కేంద్రం నిధులిస్తలేదా? ఏండ్ల నుండి గోసపడ్డ పసుపు రైతులందరికీ నిజామాబాద్ పసుపు బోర్డు కేంద్రం ప్రకటించలేదా? నిరంతరము కేంద్ర నిధులు అనుభవించుతూ అబద్ధాలు చెప్పి మోసగించుడెందుకు? రాష్ట్రాలకు కేంద్రం ఏమిస్తలేదని జనం ముందుకొచ్చి రుజువు చేస్తారా మీరు? పట్టణాలలో వెలుగులు అందించుటకు వీధి దీపాలను కేంద్రం అందిస్తలేదా? పల్లె ప్రజల అందరికీ పనులను కల్పించుటకు గ్రామీణ ఉపాధి హామీ నిధులు కేంద్రం ఇస్తలేదా? వ్యక్తిగత అవసరముకు ఇంటింటికి మరుగుదొడ్లు స్వచ్ఛ భారత్ పథకంలో కేంద్రం గట్టించలేదా? మనిషి సస్య కాల్చుటకు కష్టాలు రావొద్దని శ్మశాన వాటికలు కేంద్రం గట్టించలేదా? ప్రతి గ్రామ పంచాయతీ ప్రకృతి వనాలు పెంచ నిధులను అందించేది కేంద్ర ప్రభుత్వము గాదా? గిరిజనులకు సంటలు యూనివర్సిటీ కట్టుటకు సమ్మక్క సారక్క పేరు నామకరణ చెయ్యలేదా? ఉజ్వాల యోజన ఆ పథకం ద్వారా ఉచిత గ్యాసులు ఇచ్చేది కేంద్రమే కదా? రాష్ట్రాలకు కేంద్రం ఏమిస్తలేదని జనం ముందుకొచ్చి రుజువు చేస్తారా మీరు? చెప్పండి, పల్లె పల్లె గల్లి గల్లి సిసి రోడ్లు వేసింది కేంద్ర ప్రభుత్వము గాదా? గవర్నమెంట్ బడులల్లో మధ్యాహ్న భోజనము పిల్లలకు పెట్టుటకు కేంద్రం నిధులిస్తలేదా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గట్ట కేంద్రం నిధులు ఇవ్వలేదా? రైతులు పండించినట్టి పంటలను కొనుటకు కొనుగోలు సెంటర్లకు కేంద్రం నిధులిస్తలేదా? జాతీయ రహదారులకు విద్యుత్తు సరఫరాకు రైతులెరువు సబ్సిడీకి కేంద్రం నిధులిస్తలేదా? పల్లె పట్టణాలలో ఆమురికి కాల్వల సంరక్షణ కోసము కేంద్రం నిధులిస్తలేదా? నిజాలన్నీ జనాలకు తెలవదనుకొని మీరు అబద్ధాలు చెబితే అవే నిజాలైతాయా? రాష్ట్రాలకు కేంద్రం ఏమిస్తలేదని జనం ముందుకొచ్చి రుజువు చేస్తారా మీరు? సభ్యులకు నియోజకవర్గాల అభివృద్ధి నిధులన్నీ కేంద్రం అందిస్తలేదా? రైతులను ఆదుకోను ప్రతి ఒక్క రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం నిధులిస్తలేదా? రైతులకు సాగునీటి కాల్వలు తవ్వించుటకు కేంద్రం బడ్జెట్టులోన నిధులు కేటాయించలేదా? అమృత పథకం ద్వారా ప్రతి ఒక్క పట్టణంలో మెరుగైన మౌలిక సదుపాయాలు చూపలేదా? ప్రతి ఒక్క రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఆర్థిక సంఘాల నిధులు కేంద్రం అందించలేదా? చేతి వృత్తిదారులకు చేయూతను అందించి కళా రంగాలను కాపాడుకుంటలేదా? ప్రభుత్వ మన రంగాలను పెంపొందించి అభివృద్ధి చేసేది కేంద్రమే కదా? రాష్ట్రాలకు కేంద్రం ఏమిస్తలేదని జనం ముందుకొచ్చి రుజువు చేస్తారా మీరు?
బలోపేతం చేయలేదా? హైదరాబాదులోన మన మెట్రో రైలు కొరకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద నిధులు ఇవ్వలేదా? కార్మికుల అందరినీ కడుపులోన దాసుకొని విశ్వకర్మ యోజన పథకాన్ని అమలు చెయ్యలేదా? కేంద్రం ఇచ్చేటి నిధులు ప్రజలకందనివ్వకుండా ఆ నిధులతోటి రాష్ట్ర పథకాలు పెడతలేరా? మహిళలకు 33 రిజర్వేషన్ ప్రకటించి భారతీయ మహిళలకు భరోసాగా నిలవలేదా? దివ్యాంగుల వయోవృద్ధుల సాధికారత కొరకు నిరంతరము పరితపించి ఆదుకుంది కేంద్రమేగా. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరణ చేసెను కేంద్రమే కదా. రాష్ట్రాలకు కేంద్రం ఏమిస్తలేదని జనం ముందుకొచ్చి రుజువు చేస్తారా మీరు? ఎన్నో ఏండ్ల నుండి రగులుతున్న సమస్యలను మన కేంద్ర ప్రభుత్వము పరిష్కారం చేయలేదా? భారత్ను అవహేళన చేసిన దేశాలన్నీ ఇప్పుడు భారత్ను చూసి భయపడుతున్నాయలేవా? ప్రపంచంలోనే అతి పేద దేశాలను గుర్తించిన మన భారత్ G20లో చేర్చలేదా? ప్రపంచ దేశాలన్నీ విశ్వగురువుగాను మన భారత్ను పొగిడి కాళ్ళు మొక్కుతే కనపడతలేదా? అందుకే మన భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుపై ఓటేసి గెలిపిస్తేనే మన రాష్ట్ర భవిష్యత్తు, మన దేశ భవితరం బాగుపడుతుంది. అందుకోసమే మనం అందరం ఒక్కటై